అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెట్లలో జరగబోతున్నటువంటి సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు కూడా మరి సిద్ధమయ్యాయి. మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఒక 3 సిద్ధం సభల్ని మరి పూర్తి చేయడం జరిగింది. మరి చివరి సిద్ధం సభ రేపు మేదరమెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు కాబోతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జరిగినటువంటి ఈ 3 సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని, వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దానివల్లే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే మరి 4.5 సంవత్సరాల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరిపాలనని ప్రజల గుమ్మం ముందుకే తీసుకొచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్ర ఎన్నడూ చూడనటువంటి విధంగా, విననటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఈరోజు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని ఎంత పెద్దన ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలోనే నెలకొన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది. అలాగే అభివృద్ధి, మన రాష్ట్రం జగనన్న ముఖ్యమంత్రి అయినాక మరి 4.5 సంవత్సర కాలంలో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందనేది మనమంతా కూడా చూస్తూ ఉన్నాము. ఒకవైపున అభివృద్ధి, ఒకవైపున సంక్షేమం, ఒకవైపున పరిపాలన ఏ విధంగా కూడా మరి ప్రజలకు ఎంత మంచి సేవల్ని జగనన్న ప్రభుత్వం అందించిందనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇలాగ మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 80 నుంచి 85% వరకు కూడా ఈరోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో ఈరోజు జగనన్న పాలన కావచ్చు, జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము, అభిమానము, అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే మనం చూసుకున్నట్టయితే ఈ 3 సిద్ధం సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు చూపించినటువంటి మద్దతు కావచ్చు, ఈ సిద్ధం సభల ద్వారా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి రేపు జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభలో కూడా ఆ విధంగానే ఉండబోతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మరి జరిగినటువంటి 3 సభలకు మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదరమెట్లలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఒక విధంగా మనము ఇలా ముందుకు వెళుతూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు, జగనన్నని ఎదుర్కోలేమని తెలిసినటువంటి ప్రతిపక్షాలు మరి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా మరి ఒక్క జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి వారు ఏ విధంగా పొత్తుల గురించి హడావిడి చేస్తున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. కానీ ప్రజలు స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే జగనన్న పాలనని, జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి మేలుని ప్రజలు పొంది ఉన్నారు. జగనన్న మంచి పాలనని ప్రజలు చూస్తున్నారు. అలాగే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ హయాంలో, టీడీపీ హయాంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలని, వాళ్ళు చేసినటువంటి మోసాలని ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరెన్ని పొత్తులు పంచుకున్నా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగనన్నని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నామో, ఆ దిశగానే ప్రజలు మమ్మల్ని దీవించబోతున్నారనేటువంటి విషయం స్పష్టమని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.